నేపాల్ వరదలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్పై నిరంతరం పర్యవేక్షిస్తోంది. బీహార్, యూపీ సీఎంలతో అమిత్ షా మాట్లాడారు. నేపాల్లో వరదలు బాధాకరమన్నారు. సంక్షోభ సమయంలో నేపాల్కు అండగా ఉంటారని అమిత్ షా భరోసానిచ్చారు. अचानक आएको बाढीले चाहिँ सबै बजारहरू र पावर हाउसहरू सब बगाइसकेको अवस्था छ र यो घरमाथि चाहिँ हेर्न दिन सक्नुहुन्छ। मान्छे उधारको लागि प्रतीक्षामा हुनुहुन्छ, उता पनि निस्किने ठाउँ छैन। एउटा घरको बिचमा खोलाको सबै वरिपरिबाट खोलाले बाढीले घेरेको छ र सक्नुहुन्छ भने सक्दोभन्दा सक्दो उधारको लागि आउनु हुन अनुरोध गर्दछु। यस्तो अचानक आएको बाढीले चाहिँ सबै నేపాల్ వరదలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్పై నిరంతరం పర్యవేక్షిస్తోంది. బీహార్, యూపీ సీఎంలతో అమిత్ షా మాట్లాడారు. నేపాల్లో వరదలు బాధాకరమన్నారు. సంక్షోభ సమయంలో నేపాల్కు అండగా ఉంటారని అమిత్ షా భరోసానిచ్చారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రకృతి మరోసారి రౌద్ర రూపం దాల్చింది. చైనా ఆధీనంలోని టిబెట్ సరిహద్దుల సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదలు, ఈ ఫ్లాష్ ఫ్లడ్, అదేవిధంగా హిమానీ నద సరస్సుల విస్ఫోటనం GLOF ఈ నేపాల్ ని అతలాకుతలం చేశాయి. త్రిశూలి, బోటి, కోషి నదుల్లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పోటెత్తడంతో సరిహద్దు గ్రామాలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ సంక్షోభ సమయంలో పొరుగు దేశానికి అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. పొరుగు దేశానికి ఏదైతే ఫస్ట్ రెస్పాండర్ గా దానికి అనుగుణంగా భారత వాయుసేన IAF యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. C-130J విమానంలో సామాగ్రిని తరలించారు. భారత వాయుసేనకు చెందినటువంటి C-130J ప్రత్యేక విమానం ద్వారా ప్రత్యేక 10 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రిని కాఠ్మండూకు తరలించారు. తాత్కాలిక షెల్టర్లు, టెంట్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ ల్యాంపులు, అత్యవసర ప్రాణరక్షక మందులు ఈ నేపాల్ అధికారులకైతే అందజేశారు. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో ఈ సహాయక చర్యల కోసం రక్షణ బృందాలు, NDRF బలగాలను కూడా కేంద్రం సిద్ధం చేసింది. నేపాల్లో త్రిశూలి నది ఉప్పొంగటంతో ఆ ప్రవాహం దిగువన భారత్ లోని గండక్ అంటే నారాయణి నదిపైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని కేంద్ర జల సంఘం CWC కూడా హెచ్చరించింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మహారాజ్గంజ్, కుషినగర్, పశ్చిమ చంపారన్ సరిహద్దు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు చర్యలనైతే చేపట్టింది. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గుముఖం పడుతుంది కాబట్టి పరిస్థితి నియంత్రణలోనే ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం అయితే స్పష్టం చేసింది. మరోపక్క సుభాన్ బాధితులు ఈ సమాచారం కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు సంప్రదించాల్సిన అధికారిక నెంబర్లను, హెల్ప్ లైన్లను కూడా ఇటు భారత రాయబార కార్యాలయం, కాఠ్మండూలోని రాయబార కార్యాలయం యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు, బీజింగ్ లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లు, టిబెట్ రీజియన్ లో ఉన్నటువంటి చైనా గ్రౌండ్ అధికారుల హెల్ప్ లైన్ నెంబర్లు, అదేవిధంగా తెలంగాణ భవన్, ఇక్కడ ఢిల్లీలో తెలంగాణ భవన్ లో కూడా హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం అందించేందుకు ఏదైతే హెల్ప్ లైన్ సంప్రదించేప్పుడు బాధితుడి పూర్తి పేరు, పాస్పోర్ట్ వివరాలు, ఫోన్ నెంబర్, చివరిగా
ఫోన్ మాట్లాడినటువంటి ప్రదేశం, ఆ టూర్ ఆపరేటర్ వివరాలన్నింటి కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్లకి అందించాలని కూడా కోరుతున్నారు. అయితే సుభాన్, ఈ విపత్తు కేవలం సాధారణ వర్షాల వల్ల వచ్చింది కాకపోవచ్చు. అది టిబెట్ నేపాల్ సరిహద్దు ఎక్కువ ప్రాంతాల్లో సంభవించినటువంటి ఏదైతే గ్లేసియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ GLOF, దీని ద్వారా లేకపోతే భారీ కొండ చర్యలు విరిగిపోవటం వల్ల సంభవించి ఉండొచ్చని కూడా ప్రాథమికంగా అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే సుమారు హిమాలయాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల మంచు సరస్సులు శరవేగంగా కరిగి సహజ కరకట్టలు తెంచుకుంటూ ఏదైతే అకస్మాత్తుగా దిగువకు తీసుకొస్తున్నాయి. చైనా, టిబెట్, అదేవిధంగా నేపాల్, భారత మధ్య ఈ నదుల ఉపగ్రహ పర్యవేక్షణ, రియల్ టైం డేటా షేరింగ్, ఈ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ ఘటన గుర్తు చేస్తుందని భారత అధికారులు అయితే చెప్తున్నారు. అయితే విపత్తుల్లో ఉన్నప్పుడు మొదటగా స్పందించే దేశం, ఫస్ట్ రెస్పాండర్ గా భారత్ నిలవడం మానవతా దృక్పథానే కాకుండా పొరుగు దేశాలతో బంధాన్ని మరింత దృఢపరుస్తుందని చెప్పొచ్చు. అయితే మరోపక్క సుభాన్, ఈ నేపాల్ లో సంబంధించినటువంటి ఈ ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రధాని మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. భారత్ అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో భారత ప్రభుత్వం నేపాల్ కి పూర్తి మానవతా సహాయక చర్యల్లో అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని కూడా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు కూడా ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఇరు దేశాల బృందాల క్షేత్రస్థాయిలో రెస్క్యూ సహాయ చర్యల కోసం సమన్వయంతో పనిచేస్తున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికైతే ఇటు ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే నేపాల్ లో ఇప్పటి వరకు 8 మృతదేహాలు వెలుగుదీశారు. ఇంకా పలువురు మృతి చెంది ఉండొచ్చు అన్నది అధికారులు చెప్తున్నట్టు మాట. టిబెట్ సరిహద్దు ప్రాంతమైనటువంటి గైరోంగ్ పోర్ట్ వద్ద కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 384 మంది ఈ పర్యాటకులు గల్లంతయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నారు. మన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. గల్లంతైన అయితే ప్రస్తుతం అయితే వాళ్ళంతా క్షేమంగా ఉన్నట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా తిరిగి వారి స్వస్థలానికి పంపేందుకు ఇక ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అటు నేపాల్, చైనా అధికారులతో, భారత అంబసీలతో కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో చర్యలైతే చర్చలు జరుపుతూ ఉన్నారు. టిబెట్ వైపు నుంచి పొంగినటువంటి బోటేకోషి నది ఈ ప్రవాహ ఉధృతికి అక్కడ నిజంగా సుబాన్, ఈ రస్వా, నువాకోట్, డాటింగ్ జిల్లాల్లో ఈ రోడ్లు, అడ్డలు, గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. దాదాపు 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా దెబ్బతింటతో అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. నేపాల్ సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, హెలికాప్టర్లు, డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ ఇవన్నీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.